అక్రమం, అనైతికం. ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బీజేపీ మా శాసనమండలి సభ్యురాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అరెస్టు మీద ఇప్పటికే బీజేపీ నాయకులు చాలాసార్లు ప్రకటన చేసినారు, ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రి గారు, ఈ రాష్ట్రం నుంచి ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనేక సార్లు ఈడీ అధికారుల్లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరన్నర కాలంగా బీజేపీ నాయకులు, బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పలుమార్లు ప్రకటనలు చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం. అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర పన్నుతా ఉన్నాయి. అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ. మాకు ఈ అరెస్టులు కానీ, వేధింపులు కానీ, ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలను, అక్రమ కేసులను, అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో 19వ తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ 3 days పోస్ట్ అయ్యి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది, వీ విల్ నాట్ టేక్ ఎనీ కోయసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం? ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు.
కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లని అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఈ అరెస్టు ఎవరికి ప్రయోజనం? మీకా, కాంగ్రెస్కా? అవినీతి రహిత పాలనకి ప్రయోజనం. లబ్ధి పొందేందుకు కావాలని అరెస్ట్ చేసి మీ పేపర్లే అంతగానం రాసిండ్రు ఆమె అవినీతి మీద, ఆమె కరప్షన్ మీద, ఆమె కేఎస్టీ ట్యాక్స్ల మీద. మీ పేపరే ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్, పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, కేఎస్టీ ట్యాక్స్ అని. దేశమంతా జిఎస్టీ యానివర్సరీ నాడు ఈడ కేఎస్టీ కూడా ఉన్నదని వేసింది మీ పేపరే. నేనే వేసిన అడ్వర్టైజ్మెంట్. నేనేమంటున్నానంటే, అరెస్ట్ జరిగింది ఓకే, కానీ కావాలని మమ్మల్ని, ఇప్పటికే బీఆర్ఎస్ అనేది ఓడిపోయింది, కావాలని మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతాం, ఇప్పుడు అరెస్ట్ చేసేది. మళ్ళీ అరెస్ట్ ఓవర్ చేసిరండి. ఇప్పుడు అరెస్ట్ చేసేది ఎలక్షన్ మేమెట్లా ఆన్సర్ ఇస్తాం అరెస్ట్కి? ఆవిడ చేసిన లిక్కర్ స్కామ్ల ఇన్వాల్వ్మెంట్ గురించి మేము చార్జ్ షీట్లలో చదువుకున్నది మేము చెప్పగలుగుతాం, కానీ అరెస్ట్ ఎందుకు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, ఏ సమయం సందర్భం మాకెట్లా తెలుస్తుంది? అరవింద్తో పాటు బీజేపీ నాయకులు చాలా మంది కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చింది. చార్జ్ షీట్ చదివినాం కాబట్టి, అక్యూజ్డ్ కాబట్టి, ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చు అని మాట్లాడినాము. అంటే ఎన్నికల ముందు చేయడం అంటే మీరు రాయలే, ప్రయోజనం పొందాలి. మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి? మాకేం సంబంధం అండి? ఆమె క్యాండిడేట్ కూడా కాదు. మిమ్మల్ని ఏడ పోటీ చేసినా అప్పట్లో పోటీ చేసి ఓడిస్తానన్నారు. అంటే జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? మరి నాకు తెలియని ప్రశ్నలు నువ్వెందుకు కొడుతున్నావు నన్ను? మిమ్మల్ని ఓడిస్తాను కదా. మరి అదే అడుగుతున్నా. మరి ఆమె అన్నది జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? మరి క్వశ్చన్ మార్క్ పెట్టేయి. ఎందుకు ఇంత పగబట్టారు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, టీఆర్ఎస్ నేతల పైన? ఒకవైపు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లలో రైతుకి సంబంధించి నిన్న అకస్మాత్తుగా రాత్రి 6 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి సిబిఐ నోటీసులు ఇవ్వటము, అండ్ ఈడీ ఒక పక్క, సిబిఐ ఒక పక్క. ఎందుకు ఇంత పగ, ప్రతీకారం, ఇంత అటాక్ ఒకే టైంలో ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎవరు పగబట్టలేదమ్మా, ప్రకృతి పగబట్టింది. 8 ఏళ్ళు టైం ఇచ్చింది. ఈ 8 ఏళ్లలో ఎంత నాశనం చేయాలో, ఎంతవరకు దోచుకోవాలో దోచుకున్నారు. సో ఇది ప్రకృతి ఆట, ఇది ఎవరి ఆట కాదు. సమయం వచ్చింది, రైడ్లు మొదలైనాయి, వీళ్ళ బండారం బయటపడుతుంది, వీళ్ళ దోపిడీ బయటపడుతుంది, వీళ్ళు ఏదైతే కట్టలు దోచుకుని పెట్టుకున్నారో అవన్నీ మొత్తం ఈ ఛానల్స్లోనే చూపిస్తున్నారు కదా. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలో మొత్తం రైడ్ చేసినప్పుడు ఇంతంత డబ్బాల్లో డబ్బు ఎక్కడిది? ఎవరి డబ్బు? తెలంగాణ ప్రజల డబ్బు. ప్రజలకి లేవు ఆ కష్టాలు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, డబ్బులు లేదు, పెన్షన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ బతుకులు వాళ్ళు అవస్థలు పడుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం అద్భుతంగా సెటిల్ అయ్యారు, దోచుకున్నారు. మీరు తప్పు చేశారంటే చాలా కోపం వస్తుంది వారికి.
టీఆర్ఎస్ వాళ్ళకి అనకూడదంట. సో ఈడీని కూడా బూతులు తడుతున్నారు. బూతుల తిట్టే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఒక అధికారుల్ని ఆ భాష మాట్లాడడం అన్నది ఒక మంత్రి మన ఈడీ రైడ్లు జరిగినప్పుడు వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడి ఆ పొజిషన్కి వచ్చి వాళ్ళు డ్యూటీ చేస్తుంటే వాళ్ళ మీద ఆ బూతులు మాట్లాడడం అన్నది చాలా చండాలం అయిపోయింది. రాజకీయాన్ని ఒక నిమిషం తల్లి, రాజకీయాన్ని అపహాస్యం చేస్తాడు కేసీఆర్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దరిద్రంగా ఉంటుంది అనేసి. చాలా బాధగా కూడా ఉంది. ఎవరికైనా మర్యాద ఇవ్వాలి, అధికారులు కావచ్చు, ఎవరికైనా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఉండాలి. కానీ అది బాగాలేదు, మా పద్ధతి బాగాలేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.